తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీలోకి కొత్త కళాకారుడు ఎంట్రీ ఇచ్చారని విమర్శలు చేశారు. రాజకీయ లబ్ది కోసం కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 2 వ్యక్తులు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. వీళ్లు కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మీరు కూడా RRR కోసం పోరాటం చేయండి. గతంలో ఉన్న మీ కిషన్ రెడ్డి గారు గాని బండి సంజయ్ గారు గాని ఇప్పుడు వాళ్ళ అధ్యక్షులుగా చేసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో 2 మంత్రులుగా ఉండి కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు చేయలేదనే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ బలోపేతం కాలేకపోయింది. ఇక్కడ నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కనుక మీ హయాంలో కన్స్ట్రక్టివ్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పోరాటం చేసినట్టయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప గత మీ అధ్యక్షుల మాదిరిగా మాటలకే పరిమితం అయిపోయి బయట మాటలు లోపల సెట్టింగులు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తోటి మీరు చేసుకున్నట్టు చేసుకొని అటు వాళ్ళు విస్మరించారు 10 ఏళ్ల పాలనల నీళ్లు నిధులు నియామకాలను, ఇటు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్తున్నా. మీరు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కూర్చొని రాష్ట్రం మంచిగా చేయాలనుకుంటే 100 వాళ్ళు చేసేటువంటి 7 లక్షల పైచిలకు కోట్ల అప్పును అరికట్టే వాళ్ళు ఫస్ట్. ఒక రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీ ఢిల్లీలో మీ దగ్గర అన్ని ఏజెన్సీస్ ఉండి కూడా దాన్ని నియంత్రణ చేయలే. ఎన్ని కంప్లైంట్లు మేము పెట్టినా ఇవాళ మళ్ళీ మీరు అధ్యక్షునికి వచ్చి ఇవాటి నుంచి మీరు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా పటిష్టం చేసి మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామంటారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయనికి ఏం మిగిలిందని నిలదీస్తావు? నీ గతంలో ఉన్న 2 నాయకులు 10 ఏళ్లు వాళ్ళతోటి మంతనాలు చేసి మొత్తం గాలి కొదిలి రాష్ట్రాన్ని దోసుకొని పోయి ఆగమాగం చేసినాక ఇప్పుడు వచ్చి నువ్వు నిలదీసేది ఏముంది? విలదీస్తే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కాళేశ్వరం అయింది. అక్కడ ఎంత దోపిడీ జరిగిందో మీ ఏజెన్సీల ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఘోష్ కమిటీ కూడా